చెప్పాలి. దమ్ము ఉంటే పట్టుకోరా. నేను ఆపేస్తున్నా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందాక చిన్నపిల్లోడిని డైలాగ్ చెప్పమంటే మామూలుగా వస్తే బాగా చెప్తాడు. ఎప్పుడు చెప్పమంటే చెప్పట్లేదు. ఇది మా ఇంటికాడ డెకరేషన్ అన్నమాట. ఒక అమ్మాయి పెళ్లి జరగబోతుంది కాబట్టి హల్దీ ఫంక్షన్ చేయబోతున్నారు. చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారు. మీలో ఎవరికైనా కావాలంటే ఈ డెకరేషన్ ఐడియా తీసుకోవచ్చు. చాలా చక్కగా చేశారు. బంతిపూలతో మొత్తం బంతిపూలు ఇవన్నీ వాళ్ళే తెస్తారండి. బిందులు మొత్తం వాళ్ళు డెకరేషన్ చేసి పెడతారన్నమాట. మనము వీటిని అంటే మనం ఇలా చేయాలని చెప్పేసి అంటే సరిపోతుంది. వాళ్ళే మొత్తం చేసుకుంటారు. కింద పేపర్తో డెకరేషన్ చేశారండి. అచ్చు రంగోలిలాగా అనిపిస్తుంది కదా. మొత్తము బార్డర్ మొత్తం పూలతో డెకరేషన్ చేశారు. సూపర్ అంటే సూపర్గా ఉంది. అరిటాకుల పైన చేశారన్నమాట. ఈ మధ్య అరిటాకులు ఫ్యాషన్ అయిపోయింది కదా. చాలా బాగా చక్కగా ఉంది. ట్రయాంగిల్ షేప్లో. ఈ ఐడియా కావాలంటే తీసుకోవచ్చు ఎవరన్నా సరే. ఇక ఇవాళ గిన్నెలన్నీ తోమేసి అయిపోయిందండి. గిన్నెలు చాలా పడ్డాయి. గిన్నెలు నాకు ఇలా బోర్లిచ్చి పెడితేనే ఇష్టం. ఎందుకంటే మొత్తం ఆరినాకే నేను పెట్టుకునే అలవాటు ఉంది నాకు. మీలో ఎన్ని మందికి ఇట్లా అలవాటు ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా మామూలుగా కడిగిన వెంటనే పెట్టేస్తే బోర్లో పెట్టేస్తే స్మెల్ వస్తుందండి. ఒక రకమైన స్మెల్. మొత్తం గిన్నెలు ఆరినాకే పెడితే నాకు ఇష్టం అనమాట. సర్దుకుంటున్నాను. గిన్నెలు కడగటం ఒక పని అవుతాయి. గిన్నెలు అన్నీ సర్దుకోవడం ఇంకో పని అండి, పెద్ద పని. కాబట్టి సర్దుతా ఉన్నాను. ఈ క్లిప్పింగ్ ఏమో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తానండి. ఎందుకంటే గిన్నెలు సర్దేదానికి చాలా టైం అవుతుంది కాబట్టి. అంత లోపలికి మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. గిన్నెలన్నీ సర్దేసినాక ఈ విధంగా ప్లేట్లన్నీ చిన్న చిన్న ప్లేట్లన్నీ ముందర పెట్టుకుంటే వెనక పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందండి చూస్తానికి. దీనిపైనేమో సీజర్ అండి. ఆల్రెడీ చూసారు కదా. చిన్నది ఒక్కొక్క పిల్ల ఇప్పుడు పెద్దదైపోయిందండి. చాలా పెద్దదైపోయింది. ఇది బాగా అల్లరి చేస్తుందండి. చాలా అరుస్తూనే ఉంటుంది. చాలా చక్కగా రియాక్ట్ అవుతుంది అనమాట. కూర్చోమంటే కూర్చుంటుంది. కాకపోతే ఇది ఓవర్ యాక్టివ్ అనమాట. మీ ఇంట్లో కుక్కలు ఉంటే ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. శాంతంగా ఉంటాయా లేకపోతే దీనిలాగా ఓవర్ యాక్టివ్గా ఉంటుందా? ఇది మాత్రం పొద్దున్న నుంచి అరుస్తూనే ఉంటుంది. ఏమైనా కుక్కలు ఏమి కనిపిస్తే చాలు ఇంకా పట్టుకుని అరస్తూనే ఉంటుంది. చాలా యాక్టివ్ అండి. చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. నిద్రపోతుంది. అల్లరి చేస్తుంది అన్నమాట. ఇది హైపర్ యాక్టివ్ కుక్క అనమాట. ల్యాబ్ కుక్క ఇది. దీనికి గోడ పైన ఏదో కనిపించింది. పిల్ల ఏదో అది అరుస్తూ వస్తుంది. ఈ విధంగా చాలా యాక్టివ్గా ఉంటుందండి సీజరు. చిన్నప్పుడు చూపించాం కదా, ఆల్రెడీ పెట్టాను వ్లాగ్లో. ఇప్పుడు పెద్దదైపోయింది. చూశారు కదా సీజర్ బుడ్డోడిని. మేము చాలా ఆడుకుంటుందండి. నేను వెళ్తే చాలు చాలా ఆడుకోవాలని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా యాక్టివ్ పప్పి అనమాట. ఇది ఉందని తెలిసి ఇంట్లో బయట ఎవ్వరు రారండి. కూరగాయలు అమ్మేవాళ్ళు వేరే డాగీస్ కూడా దీన్ని చూసి భయపడుతూ ఉంటాయి. చూసారు కదా దీని యాక్టివ్నెస్. దీంతో ఆడుకుంటా ఉంటే టైమే తెలీదు. ఇంకా ఇవాళ వ్లాగ్లో నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేయబోతున్నానండి. అది ప్రాసెస్ చూపించబోతున్నాను. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నానండి. బాగా చిటపట్లాడాలి. చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొంచెం పచ్చిమిరకాయ వేస్తున్నానండి. ఎందుకంటే ఘాటు కోసం. అంటే తర్వాత కరివేపాకు వేసి ఆనియన్స్ వేస్తున్నాను. 1 ఉల్లిపాయ తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఉడకాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి
బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అవి వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవద్దండి, ఎందుకంటే ఉడకదు కాబట్టి టైం తీసుకుంటుంది. చిన్న చిన్నగా నేను చేసుకొని పురుగులు లేకుండా చూసి మరి లూక్ వామ్ వాటర్లో పసుపేసి వేస్తానండి. పురుగులు ఏమైనా ఉంటే తేలిపోతాయి. మామూలుగా జనరల్గా పురుగులు ఉండవు. అన్నీ చూసి ఏడతాను అనమాట. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఆయిల్లో కొంచెంసేపు 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను కాలీఫ్లవర్ బఠానీ చెప్పబోతున్నానండి. బఠానీ వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బఠానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 కలిసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పప్పుచారుతో పాటు కానీ రసంతో పాటు కానీ సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం వేసేసాము. ఇప్పుడు బాగా వేపుకోవాలి. ఏదైతే వేసామో బఠానీ మొత్తం కలిసిపోవాలండి. అప్పటి వరకు వేపుకోండి. 2-3 మినిట్స్ వేపుకున్నాక కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం వేసిన పసుపు, ఉప్పు మొత్తంకి కలిసిపోవాలి ముక్కలకి, అప్పటి వరకు వేపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయినాక చూస్తాము మనం కుక్ అయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. బాగా తిప్పుకొని మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఎప్పటి వరకు ఉడికించుకోవాలంటే మనకి కాస్త మెత్తబడాలండి. ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటామండి. ఒక 5 నిమిషాలు అయినాక చూస్తామండి. మూత తెరిచి చూస్తాం బాగా కుక్ అయిందా లేదని చేసి. మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది ఫ్రై ఐటమ్ కదండి, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పప్పు చారులోకి కానీ రసంలోకి కానీ చెప్పాను కదా ఆల్రెడీ. మొత్తం ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కాస్త సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసి బాగా ముక్కలకి పట్టించాలండి. ముక్కలకి పట్టించి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కాలీఫ్లవర్ అయితే గబాన్ కుక్ అవుతుందండి. బఠానీ కుక్ అయిందో లేదో చూసుకొని దింపేసుకోండి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేస్తే సరిపోతుంది. సర్వింగ్ డిష్లో తీసేసుకుంటాం. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ డిష్లో తీసేసుకుంటాం. ఫ్రై ఐటెంలో ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది. మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. అవసరమైన వాళ్ళు పిండుకుంటే బాగుంటుందండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. అంతే అండి, తయారైపోయింది క్రిస్పీ కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై అనమాట. ఇది అందరికీ నచ్చుతుందండి. కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై సాంబారు లేకపోతే పప్పు చారుతో, పప్పు పులుసుతో లేకపోతే రసంతో ఫ్రై పక్కనే సైడ్ డిష్గా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.